నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్. ఈరోజు మనం ఛాతీ నొప్పి, చాలామందికి అపోహలు లేకపోతే అనుమానాలు లేకపోతే కన్ఫ్యూజన్ అనేది ఉంది. ప్రతి ఛాతీ నొప్పి గుండె నొప్పి లేకపోతే ప్రతి ఛాతీ నొప్పి గ్యాస్ నొప్పి. సో మేజర్గా గ్యాస్ నొప్పికిను హార్ట్ అటాక్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్తానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ రెండు వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోవటం అనేది ఉత్తమం. ఇది ట్యాగ్ లైన్, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా గ్యాస్ నొప్పి ఎక్కువ తిన్న తర్వాత కానీ, కొన్ని పదార్థాలు తినటం మూలాన కానీ, లేకపోతే కొన్ని మందులు వాడటం మూలాన కానీ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఛాతీలోనే నొప్పి వస్తుంది, కానీ మధ్య భాగంలో వచ్చే అవకాశం, కడుపులో భాగంలో వచ్చే అవకాశం ఎక్కువ. ఈ గ్యాస్ నొప్పి కొంచెం బాగా షార్ప్ పెయిన్ లాగా గుచ్చుకున్నట్టు, దాంతోపాటు కొంతమందికి తేపులు, కడుపుబ్బరం వచ్చే అవకాశం ఉంది. కానీ అది కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవటం మూలనో లేకపోతే మంచినీళ్ళు తాగటం మూలనో, కొంత యాంటాసిడ్స్ సిరప్స్ వాడటం మూలనో తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. 10 నిమిషాల కంటే ఎక్కువ ఈ పెయిన్ అట్లాగే వస్తూ ఉంది, ఈ మందులు ఏది వాడినా తగ్గట్లేదు అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకొని మందులు వాడటం అనేది కరెక్ట్ పద్ధతి.